ఏమో ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో నిన్నటి వీడియోలో చెప్పినట్టు నా ప్రీ వర్కౌట్ మీల్ పోస్ట్ వర్కౌట్ మీల్ చూపిస్తా అండ్ చూపించి ఇవే ఎందుకు కన్జ్యూమ్ చేస్తా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా కదా. సో ఈరోజు వీడియోలో అదే చెప్తా. సో ఇప్పుడు 4 slices ఆఫ్ బ్రెడ్ అయితే తీసుకున్నా అండ్ విత్ పీనట్ బటర్ అండ్ ఒక బనానా యాడ్ చేసుకున్నా ఆల్రెడీ. సో ఇది కన్జ్యూమ్ చేసి జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేస్తా. సో వర్కౌట్ చేసేటప్పుడు మాట్లాడతా, చెప్తా డీటెయిల్గా ప్రీ వర్కౌట్లో నేను ఇదే ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నా అని. అండ్ టైం కన్వీనియంట్ మీరు టైం బ్యాలెన్స్ ఎట్లా వేయాలో కూడా చెప్తా. అండ్ నేను ఒక్కొక్కసారి ఇదైనా తింటా, లేదంటే వాటర్ మిలన్ తింటా. ఈ రెండు మాత్రమే తింటా, వేరే ఏం తినా. సో ఇవే ఎందుకు తింటా అనేది డీటెయిల్గా జిమ్లో పోయినాక మాట్లాడదాం. చలో లెట్స్ గో. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. పోస్ట్ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నా, అది 2 నిమిషాలు అయిపోతుంది. సో దానికన్నా ముందు ప్రీ వర్కౌట్ మీల్ తిన్నా కదా, జిమ్కి వెళ్ళినాక జిమ్లో మాట్లాడదాం అనుకున్నా, కానీ కుదరలేదు. సడన్గా వేరే జిమ్కి వెళ్ళిపోయినాం. సో దానివల్ల ప్రీ వర్కౌట్ గురించి జిమ్లో చెప్పలేకపోయినా, ఓన్లీ వీడియోస్ మాత్రమే షూట్ చేసిన. మీరు చూసినట్టయితే వర్కౌట్స్ మస్తు ఇంటెన్స్గా చేసిన, ఎందుకంటే ఎనర్జీ అట్లా తోప్ లెవెల్ ఉండే బికాస్ ఆఫ్ ప్రీ వర్కౌట్ మీల్. సో ప్రీ వర్కౌట్ మీల్ మంచిగా తినాలి, అది కూడా 30 minutes ముందు తినాలి. సో ప్రీ వర్కౌట్ మీల్లో నేను బ్రెడ్, పీనట్ బటరు, బనానానే ఎందుకు ప్రిఫర్ చేసిన అనేది నీట్గా చెప్తా. సో ఏంటంటే ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయినా, లేకపోతే హాస్టల్లో ఉంటున్నా, లేకపోతే నువ్వు జిమ్కి పోవాలి, నీ దగ్గర 30 నిమిషాలు ఉంది, రప్పున తినాలి అంటే నీకు గుర్తొచ్చేది బ్రెడ్, పీనట్ బటర్, బనానా. ఇవి ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు, ఇట్లా చిటికేసే లోపల తయారైపోతుంది, స్ప్రెడ్ చేసి తినేయచ్చు. అండ్ ఎనర్జీ అంటావా మంచిగా ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు నాకు తక్కువ టైం ఉన్నప్పుడు నేను బ్రెడ్, పీనట్ బటరు, బనానాని ప్రిఫర్ చేస్తాను. ఇందులో ఏంటంటే మనకి జిమ్కి వెళ్ళే ముందు కావాల్సింది కార్బ్స్, అంటే ఎనర్జీ ఇచ్చే సోర్స్. సో బనానా ఇంకా అండ్ అట్లనే బ్రెడ్, ఇవన్నిట్లో అండ్ పీనట్ బటర్లో కూడా ఫ్యాట్స్ కూడా ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటుంది, అండ్ ప్రోటీన్ కూడా కొంచెం ఏదో అట్లా ఉంటుంది. అండ్ మెయిన్గా కార్బ్స్ అయితే తోపు లెవెల్ ఉంటుంది. సో కార్బ్స్ మంచిగా ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్ మంచిగా ఉంటుంది, వర్కౌట్ తోపు లెవెల్లో చేస్తావు. సో అందుకనే ఈజీగా అయిపోయేలాగా ఉండాలి మీల్. అంటే నీకు టైం లేనప్పుడు ఈజీగా కన్జ్యూమ్ చేసే మీల్ ఎట్లుండాలంటే
ఇట్లుండాలి. సో అందుకనే మీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. రప్పున ఎంత బ్రెడ్ 50 రూపాయలు, బనానా 5 రూపాయలు, పీనట్ బటర్ మంత్కి వచ్చేస్తుంది 200 పెడితే. ఇది బెస్ట్ అనమాట ప్రీ వర్కౌట్ మీల్లో. మీరు చూసినట్టయితే చాలా వరకు జిమ్ బిగినర్స్ అయినా, జిమ్కి వెళ్తున్న వాళ్ళైనా, ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఇదే మీల్ ప్రిఫర్ చేస్తారు. సో ఇది బెస్ట్ మీల్ అనమాట. నేను స్టార్టింగ్లో ఇదే ప్రిఫర్ చేస్తుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ మిలన్ బెస్ట్ ఫ్రూట్ అనమాట. అది కూడా కన్జ్యూమ్ చేయొచ్చు ప్రీ వర్కౌట్ మీల్లో. నేను అది కూడా కన్జ్యూమ్ చేస్తా. ఐదర్ బ్రెడ్, పీనట్ బటర్, బనానా అయినా కన్జ్యూమ్ చేస్తా, లేకపోతే వాటర్ మిలన్ కన్జ్యూమ్ చేస్తా. ఇంకోటి ఏంటంటే వాటర్ మిలన్లో అడ్వాంటేజ్ ఏంటంటే అందులో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి అండ్ అట్లనే సిట్రల్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే నీకు ఎనర్జీ అండ్ బ్లడ్ ఫ్లో గట్టిగా ఉంటుంది. దానివల్ల వర్కౌట్ చేసినప్పుడు పంప్ క్రేజీ లెవెల్ ఉంటుంది. ఇది కూడా ట్రై చేయండి. సో ఈ రెండిట్లో ఏది తిన్నా ఓకే అనమాట. సో పోస్ట్ వర్కౌట్ మీల్, ఇప్పుడు నేను పోస్ట్ వర్కౌట్ మీల్ ఎట్లుంటుందో చూపిస్తా ఒకసారి. ఇందాక ప్రీ చూపెట్టినా కదా, సో పోస్ట్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా. సో పోస్ట్కి వచ్చేసి వే ప్రోటీన్, ఏదో ఒక బ్రాండ్ వే ప్రోటీన్. నేనైతే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ 3 వే ప్రోటీన్లు వాడుతున్నా. నాకు ఏది నచ్చితే అది తింటా. వే ప్రోటీన్, ఒక సీజన్ ఫ్రూట్ కానీ ఏదో ఒక ఫ్రూట్, నచ్చిన ఫ్రూట్. నాకు పైనాపిల్ అంటే మస్తు ఇష్టం, పైనాపిల్ యాడ్ చేసుకుంటున్నా ఈ మధ్యకాలంలో. ఇంకోటి వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్. ఈ 3 కలుపుకొని నేను తింటా అనమాట. ఇదే ఎందుకు కన్జ్యూమ్ చేస్తా అనేది చెప్తా. సో బేసికల్గా వర్కౌట్ చేసి మనం మన బాడీని చింపేస్తాం. చింపినాక బాడీ అనేది చినుగుతుంది. చినిగినాక దాన్ని అతకబెట్టాలంటే మనం ఎట్లా అతకబెడతాం? ప్రోటీన్ తిని అతకబెట్టాలి. దానికి ఇంకో కొంచెం ఎక్స్ట్రా ప్లాస్టర్ అట్లా వేస్తే మజిల్ వస్తుంది అనమాట. అంటే నా తరీకాలో చెప్తున్నా. సో ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే అంటే బేసికల్ ఏంటంటే మనకి మజిల్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినాక మజిల్ని రిపేర్ చేయాలంటే ప్రోటీన్ జల్దీ అబ్జర్వ్ అయ్యేలాగా ఉండాలి. సో నేను కర్డ్తో ప్రోటీన్ మిక్స్ చేసుకొని తింటే ఏంటంటే కర్డ్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, డైజెషన్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా వే ప్రోటీన్ వల్ల ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అవుతుంది, ప్రోటీన్ వల్ల మజిల్ రిపేర్ అవుతుంది. అండ్ ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల మనకి కార్బ్స్ యాడ్ చేస్తాం. సో మళ్ళా తగ్గిపోయిన ఎనర్జీని రీస్టోర్ చేస్తాం. సో అందుకనే ఈ కాంబో అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు ఇంటికి రాగానే వర్కౌట్ చేసినాక మీరు చూస్తే మస్తు ఆకలి మీద ఉంటారు. సో అందులో జల్దీ మీల్ కన్జ్యూమ్ చేయాలంటే నాకు ఈ ఆప్షన్ బెస్ట్ అనమాట. వచ్చి రాగానే 2 మినిట్స్లో అయిపోతుంది. 200 గ్రామ్స్ కర్డ్ వేస్తాము, ఒక స్కూప్ వేస్తాము, 250 గ్రామ్స్ పైనాపిలో, లేకపోతే వాటర్ మిలనో, లేకపోతే యాపిలో, పొమర్గ్రనేట్ ఏదో నచ్చింది వేస్తాను అనమాట. వేయంగానే స్టమక్ ఫుల్ అయిపోతుంది, ఎనర్జీ కూడా మంచిగా ఉంటుంది, బాడీ రిపేర్ కూడా అయిపోతుంది, సెట్ అయిపోతుంది. సో ఇట్లా అనమాట మీ ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఇట్లా కన్జ్యూమ్ చేయాలి. సో ముచ్చట అర్థమైంది అనుకుంటున్నా. ప్రీలో ఏం తినాలి, పోస్ట్లో ఏం తినాలి. అండ్ ఇది లీన్ బల్క్లో నాది Day 2 అనమాట. యూట్యూబ్ వీడియో రెగ్యులర్గా చేస్తున్నా. ఇది సెకండ్ వీడియో. పక్కా ఎట్లయినా చేస్తా. ఇంకోటి ఏంటంటే చాలామంది హెల్ప్ అడిగారు డైట్ది గురించి, అది చెప్పినా కదా. సో హెల్ప్ అయితే చేస్తున్నా, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నా, ప్రతి షార్ట్లో మెన్షన్ చేస్తున్నా డైట్ ప్లాన్. బయటోళ్ళకి హెల్ప్ అవుతుంది. నచ్చేటోళ్ళు ఫాలో అవ్వని, నచ్చని వాళ్ళు ఫాలో అవ్వకండి. సో అంతే అనమాట. ఎందుకంటే ఎవరో బ్రో కమెంట్ చేసిండు, ఏంది బ్రో ఇట్లా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు బ్రో, మాకు సెట్ కాదు బాడీకి, అవన్నీ సెట్ కాదు, మీరంతా బిస్కెట్ చేస్తుర్రు డైట్ అని చెప్పి అదని చెప్పి అంటారు. బ్రో ఒకటి చెప్తున్నా, నీకు ఆ డైట్ సెట్ కాదు. నిన్నటి వీడియోలో చెప్పిన ఒక్కొక్కరికి ఒక్కో డైట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్క బిఎంఆర్ ఒక్కొక్కరిది డిఫరెంట్ ఉంటుంది. సో అందరికి ఒకటే డైట్ సెట్ కాదు. డైట్ సెట్ కాదంటే క్యాలరీస్ సెట్ కాదు, డైట్ సేమ్ ఉంటుంది, క్యాలరీస్ సెట్ కాదు. కానీ ఇక్కడ నేను చెప్పినా కదా, ఎవరో ఒక 1% ట్రై చేస్తారు. ట్రై చేస్తే వానికి ఏమైనా బాడీ చేంజ్ వస్తే వాడంతటా డైట్ ఎట్లా సెట్ చేసుకోవాలో నేర్చుకుంటాడు, మ్యాక్రోస్ అంటే ఏందో నేర్చుకుంటాడు. నేను నేర్చుకున్నట్టే వాడు నేర్చుకుంటాడు అనే చిన్న హోప్తో మెన్షన్ చేస్తున్నా అని చెప్పిన. సో అంతే అనమాట. నీకు నచ్చితే ఫాలో అవ్వు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండు, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకో. లేదంటే ఇన్స్టాలో కూడా నచ్చితే ఫాలో అవ్వట్టు, నచ్చకపోతే ఫాలో అవ్వకు. బస్ అంతే. హేట్రేట్ స్ప్రెడ్ చేయకూరు బై, అంతే. ఇదే చెప్పాలనుకున్నా, చెప్పేసిన ఈ వీడియోలో. అండ్ ప్రీ అండ్ పోస్ట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి, గంటని దబాయించి కొట్టుర్రి, మంచి నోటిఫికేషన్స్ వస్తుంది, మంచి కంటెంట్ కూడా వస్తుంది. అండ్ నా పోస్ట్ వర్కౌట్ మీల్ చేసి మీకు చూపెడతా. చలో ఇదే అనమాట నా పోస్ట్ వర్కౌట్ మీల్ చూపెట్టినా కదా. ఫ్రూట్స్ అండ్ కర్డ్. సో
టేస్ట్ వైజ్ కూడా నాకైతే కర్డ్ ఇష్టం, స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం. 10/10. దీని ఒక బెనిఫిట్స్ ఇంకా చెప్పిన చదవన్నమాట. సో అట్లా మీ ప్రీ అండ్ పోస్ట్ ఇట్లా చేసుకోవచ్చు, మీ కన్వెంట్ తగ్గట్టు చేసుకోవచ్చు. ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఈ మీల్ కూడా. చలో టాప్.